ఆర్టీసీ అనేది ఎక్కువ అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. డబల్ డ్యూటీస్ చేయడం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఎక్కడో దూరంగా ఉండడం, పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే మా ఎండి గారు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 272 మంది చనిపోవడం జరిగింది మా ఆర్టీసీ రెగ్యులర్ ఎంప్లాయీస్. అందువల్ల ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువగా పెట్టాలా, ఆర్టీసీ కూడా ఆ రకంగా హెల్త్ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మా ఎండి గారి యొక్క ఆదేశం. ఆ ఆదేశానుసారంగా మేము కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని డిపోల్లో చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి నెల్లూరు మెయిన్ అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లోనూ ఇక్కడ జోనల్ వర్క్షాప్, ఇది 6 జిల్లాలకు సంబంధించిన వర్క్షాప్ ఇది. అదే రకంగా ఇవాళ కావల్లో కూడా జరుగుతుంది. 13, 14 ఆత్మకూరులో 2 రోజులు జరుగుతుంది. అదే రకంగా 14వ తారీఖు గూడూరులో కూడా జరుగుతుంది. ఈ రకంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకి, మా అవుట్సోర్సింగ్ కార్మికులకి, మా పారిశుధ్య కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ నారాయణ మెడికల్ కాలేజీ, అదే రకంగా మెడికవర్ కానీ, అదే రకంగా కిమ్స్ హాస్పిటల్ మనం బొల్నేని అంటాం వారు కానీ, అదే రకంగా అభిరామ్ హాస్పిటల్స్ ఆత్మకూరు వారు కానీ, జయభారత్ హాస్పిటల్ కానీ, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారు కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్ వారు కానీ, జీజీహెచ్ కానీ, జీసీహెచ్ఎస్ మన కోవూరు, కావలి, ఆత్మకూరు ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు కానీ, మన ఇనమడుగులో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ తాలూకా ఉన్న హాస్పిటల్ కానీ, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని మనకు ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా డిఎస్పీ గారు ఎవరైతే ఘట్టమనేని శ్రీనివాసరావు గారు ఉన్నారో వారు రావడం చాలా సంతోషదాయకం. మన పడుగుపాడులోని ఈపీఎస్ఆర్టీసీ గ్యారేజ్లో మన సురేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉచిత మెడికల్ క్యాంపు ఆర్టీసీ కార్మిక సోదరులకి ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ తరఫున, ఆర్టీసీ యాజమాన్యం తరఫున మెడికల్ క్యాంపులో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులో మెడికవరు, జయభారత్ హాస్పిటల్స్, అలానే వేరియస్ హాస్పిటల్, ఈహెచ్ఎస్, అలానే లోకల్ పిహెచ్సి, అలానే వేరియస్ ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని కార్మిక సోదరులందరికీ ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా రుగ్మతలు ఉంటే వాటిని టెస్ట్ ద్వారా ప్రివెంటివ్గా ముందుగానే మెడికల్ క్యాంపులో టెస్టుల ద్వారా ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకుని రెక్టిఫై చేసుకుంటారని చెప్పి ఈ క్యాంపులో డాక్టర్స్, అలానే మన సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంపు దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటూ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలానే ఈ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆర్టీసీ దీంట్లో మాకు మెడికవర్ క్యాంప్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి మా ధన్యవాదాలండి. మాకు మా హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్యాష్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతోపాటు మాకు చాలా స్పెషాలిటీస్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారు, లైక్ ఆర్థో స్పెషాలిటీ, కార్డియాలజీ, వాస్కులర్, ప్లాస్టిక్ సర్జన్, ఈఎన్టీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ దీంతోపాటు మాకు ఇక్కడ ఒక పిఆర్ సురేంద్ర గారు అనేసి ఒకరిని మేము ఇక్కడ అసైన్ చేసినాము ఈ ఆర్టీసీకి ప్లస్ మెడికవర్కు ఉన్న రిలేషన్ని పెంచడానికి. సో ఇంకా మీట ఆ లైసెనింగ్ అంతా సురేష్ గారు ప్లస్ సురేంద్ర గారు చూసుకుంటారు. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్న హెల్త్ గురించి ఏం కానీ మెడికవర్ ఆల్వేస్ విల్ బి ఫ్రంట్ అండి. మరి మా జోనల్ చైర్మన్ గారు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు మా జోనల్ వర్క్షాప్ కాంప్లెక్స్లో ఈ మెడికల్ క్యాంప్, మా వర్క్షాప్లో కాంప్లెక్స్లో పనిచేసే సిబ్బందికి ఒకసారి అంతా ఆరోగ్యం చెక్ చేయించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి మా ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది కొంచెం హార్డ్ అట్మాస్ఫియర్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి కాస్త రకరకాల రుగ్మతలు ఉంటాయి. వాటిని మరి నెగ్లెక్ట్ కూడా చేస్తారు కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో మరి మా చైర్మన్ గారు ఇనిషియేషన్ తీసుకొని మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. వారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి మెడికవర్ హాస్పిటల్ వారికి, అలాగే మరి జయభారత్ హాస్పిటల్ వారికి, ఆయుష్ వారికి, మిగతా అందరికి, మరి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మన డిఎస్పీ గారికి అందరికి కూడా మా వర్క్షాప్ కాంప్లెక్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని మా సిబ్బంది ఉపయోగించుకొని మరింత చురుగ్గా పనిచేసేదానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.